హిందుత్వవాదివి నువ్వు మత ఘర్షణలు నీ వలన మతపరమైనటువంటి విభజన వస్తుంది అంటే యోగి ఆదిత్యనాథ్ చాలా క్లియర్గా చెప్పారు. అంటే హిందుత్వవాది అంటే ముస్లింలకు వ్యతిరేకం ఎందుకు అవుతాడు? ముస్లింవాది అంటే మాత్రం సెక్యులర్ అవుతాడా? ఓవైసీ సెక్యులర్ అవుతాడు, యోగి ఆదిత్యనాథ్ మత ఉన్మాద అవుతాడు. అదేంటో అర్థం కాదు. విచిత్రమైనటువంటి భావ ప్రకటన స్వాతంత్రం మన దేశంలో ఉంటుంది. ఆయన చాలా క్లియర్గా చక్కటి కొన్ని పాయింట్స్ చెప్పుకొచ్చారు. నమాజులు రోడ్ల మీద నేను అంగీకరించలేదు, చక్కగా మసీదులో చేసుకోమని చెప్పాను. అట్లాగే లౌడ్ స్పీకర్లు, అది గుడిది అయినా మసీదు అయినా సరే పెద్ద శబ్దాలతో చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. ప్రశాంతంగా ఇప్పుడు ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాగే క్రిమినల్స్ని మాఫియాని తీసుకెళ్ళి జైల్లో పడేశాను, దానికి హిందుత్వతో సంబంధం ఏంటి అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. అలాగే ఇలాంటి ధైర్యం అంటే ఒక మతపరమైనటువంటి కోణంలో కాకుండా సామాజిక దృక్పథంలో చూడగలిగినటువంటి ధైర్యం నాకుంది, దాన్ని తప్పుబట్టే వాళ్ళు మతోన్మాదం అన్నటువంటి పాయింట్, లేకపోతే నా వస్త్రధారణ